అందరికీ నమస్కారం అండి. అందరూ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా ఆనందోత్సవాలతో జరుపుకున్నారని అనుకుంటున్నాను. అందరూ జరుపుకున్నారు వైభవంగా. కృష్ణాష్టమి అంటే ప్రతి ఒక్కరికి ఆ గోవిందుడు నామస్మరణ అద్భుతంగా ఇంట్లో చిన్ని కృష్ణుడి పుట్టినరోజు జరుపుకొని పాలు, మీగడ, వెన్న, మజ్జిగ, తర్వాత స్వీట్లు ఇవన్నీ కృష్ణయ్యకి ఇష్టము చాలా. ఇవన్నీ మనం ప్రసాదంగా స్వీకరించి అమృతంలాగా ఆ స్వామి ఇచ్చిన అటుకులు నైవేద్యంగా పెట్టి మనం అమృతంలాగా ఆ అటుకులను మనం స్వీకరిస్తే మనకు సర్వరోగాలు పోతాయంటారు, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయంటారు. కుచేలుడు శ్రీకృష్ణుడికి గుప్పెడు అటుకులు తీసుకొచ్చి కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు కుచేలుడికి ఎంత వైభవంగా అంగరంగ వైభవంగా అష్టైశ్వర్యాలు ఇచ్చాడు కదా. ఇవన్నీ మనము గోవిందుడి నామస్మరణ చిన్ని కృష్ణయ్య పుట్టినరోజు వేడుకల్లో ఇవన్నీ జరుపుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కాస్తంత బెల్లము, కాస్తంత కొద్దిగా అటుకులు పెట్టి స్వామికి సమర్పించి మనం ఇంటిలో ప్రతి ఒక్కరూ భుజించవచ్చు. ఈ వైష్ణవ దేవాలయాల్లో అంగరంగ వైభవంగా గోవిందుడి కృష్ణాష్టమి వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి. అందులో మన శ్రీకృష్ణుడి జన్మస్థానమైన ద్వారకలో ఇంకా వైభవంగా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. ఇంకా గోపికలు, గోవిందుడు అంటే గోపికలకు కృష్ణయ్య చాలా ఇష్టం కదా. అల్లరి కృష్ణయ్య అంటే అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఆనందంగా సాయంకాలం పూట ఉట్ల పండుగ జరుపుతారండి. ఇప్పుడు సాయంకాలము 5 నుంచి 9, 10 గంటల వరకు ఉట్ల పండుగ అయితే జరుపుకుంటారు. ఎందుకు ఉట్టి కొడుతున్నారంటే శ్రీకృష్ణుడు ఉట్టి మీద ఉన్న పాలు, మీగడ, వెన్నలు దొంగిలించి తింటాడు కదా. వాళ్ళ ఫ్రెండ్స్తో ఒకరి మీద ఒకరు ఎక్కి మన పెరుగు, పాలు, వెన్న దొంగిలించి తింటాడు కాబట్టి అలాంటి ఉట్టిని తయారు చేసి పెద్దలు పిల్లలందరూ సరదాగా ఉట్టి పండగని, ఉట్లు కొట్టే పండగని సరదాగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా వీక్షించవలసిందే. తిరుపతి తిరుమలలో ఈరోజు ఉట్ల ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. అందరూ వీక్షించండి. అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ నచ్చినట్లయితే, నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి. నమస్తే. ఈరోజు ఉట్ల పండగ, ఉట్టి కొట్టే పండగ సందర్భంగా శ్రీకృష్ణుడు గొల్లబామలతోటి, గొల్ల పిల్లలతోటి ఈ ఉట్ల కార్యక్రమం అయితే జరుగుతుంది. గొల్లవారింటిలోనే పాలు, పెరుగు, వెన్న దొంగిలించి తింటారు కాబట్టి ఈ గొల్లవారు అనేవాళ్ళు ఈ పండుగను కూడా వైభవంగా జరుపుకుంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు యశోద దగ్గర పెరిగాడు కాబట్టి ఆ యశోద నివసించిన ప్రాంతం అంతా గొల్లవారు ఉన్న ప్రాంతమే కాబట్టి అక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఈ ఉట్ల పండుగ అయితే శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా శుభంగా జరుపుకుంటారు. కంసుడైన శ్రీకృష్ణుడి మేనమామ కంసుడు, ఆ కంసుడి దాటికి తట్టుకోలేక మన దేవకి వసుదేవులు తన చెల్లెలకి పుట్టబోయే పిల్లలతోటి తనకు ప్రమాదం ఉందని చెప్పి కంసుడు తన చెల్లెల్ని వాళ్ళ బావని ఇద్దరిని కలిపి చెరసాలలో వేస్తారు. అప్పటికి ఆమె నిండు గర్భవతి. అప్పుడు చెరసాలలోనే ఆమె ప్రసవించడం వల్ల శ్రీకృష్ణుడు జన్మాష్టమి జైల్లో పుట్టాడు కాబట్టి, చెరసాలలో పుట్టాడు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా జరుపుకుంటాడు. ఇదే టైంలో చెరసాల నుంచి ఎందుకంటే కంసుడి వల్ల శ్రీకృష్ణుడికి ప్రమాదం ఉంది అని తెలుసుకున్నప్పుడు శ్రీకృష్ణుడు భగవానుడు, ఆయనకి ఎటువంటి ఆపద రాదు, ఆయననే సర్వంతర్యామి కాబట్టి ఆ శ్రీకృష్ణుడిని బాలుడిగా పుట్టగానే వసుదేవుడు తన గంపలో ఎత్తుకొని యమునా నది దాటి అవతలికి వెళ్ళి యశోద దగ్గర అప్పగించి వస్తాడు. వాళ్ళకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతుంటాయి. శ్రీకృష్ణుడి జన్మ అష్టమి అని ఈరోజు గోకులాష్టమి అని జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ. ఈ పండుగ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఉయ్యాలలు కట్టి శ్రీకృష్ణుని ఉయ్యాలలు ఊపుతారు. సంతానం లేని వాళ్ళు ఈ ఉయ్యాల కట్టి శ్రీకృష్ణుని ఉయ్యాల ఊపితే ఎక్కడైనా దేవాలయాల్లో కూడా ఇట్లాంటి ఉత్సవాలు జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళి కూడా ఆ శ్రీకృష్ణుని ఉయ్యాల ఊపడం వల్ల కూడా
సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి సాయంకాలం పూటనే ఇవన్నీ ఉయ్యాల కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళి చక్కగా స్వామిని చేతులతో ఎదుర్కొని సంతానం ఇవ్వు స్వామి అని చెప్పి వేడుకోండి. చిన్ని కృష్ణుడిని దేవాలయాల్లో కానీ మన ఇంటిలో కానీ ఉయ్యాలలో వేసి తొట్టెల అంటారు కదా, తొట్టెల ఉయ్యాలలో వేసి చిన్ని కృష్ణుడిని ఊపడం వల్ల ఇలాంటి సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆ చిన్ని కృష్ణుడే మనకు తన బాలిక రూపంలో బాలుడి రూపంలో మన ఇంటికి వస్తారని పిల్లలు కాని వాళ్ళు ఇలా తొట్టెల కట్టి అంటే ఉయ్యాల కట్టి శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి చక్కగా ఊపడం వల్ల సంతాన ప్రాప్తి అయితే తప్పనిసరిగా కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్పారు, నిర్ణయించారు కూడా. ఇలాంటి ఉత్సవాలప్పుడు తప్పనిసరిగా మనం సంతానం లేని వాళ్ళు తప్పగా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. ఈరోజు చిన్ని కృష్ణుడు బాలకృష్ణుడుగా మా ఇంటిలో ఉయ్యాలలూగుతూ ఉన్నాడు. మా ఇంటిలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుపుకున్నాము. చిన్ని కృష్ణుడు ఉయ్యాలలో ఊగుతుంటే ఎంత ముచ్చటగా ఉన్నాదో చూడు. చిన్ని కృష్ణుడు మా ఇంటిలోనే పుట్టాడా అన్నంత సరదాగా మేము ఆనందంగా శ్రీకృష్ణ జన్మాష్టమి అంగరంగ వైభవంగా మా ఇంట్లో జరుపుకున్నాము. ప్రతి ఒక్కరూ ఇట్లాంటి అవకాశాన్ని వదులుకోకుండా చిన్నగా మనము ఏదైనా ఉయ్యాల తొట్టెల వేసి స్వామిని ఊపితే మన ఇంటిలో సంతాన ప్రాప్తి కలుగుతుందని నిర్ధారణ. శ్రీకృష్ణుడే స్వయంగా మనకు సంతాన ప్రాప్తి ఇస్తాడని భావించుకొని ఇలాంటి పండగ వేడుకలైతే అంగరంగ వైభవంగా జరుపుకోండి. నమస్తే.